హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 21 జనవరి షిఫ్ట్ 1 సిబిఐ టెస్ట్ 1 2021 క్వశ్చన్ పేపర్ నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ అనేది తీసుకొచ్చాను. అవి ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అండ్ ఎవ్రీడే కూడా ఇలానే డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనం రీజనింగ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వాటి ఆన్సర్ ఎలా వచ్చిందనేసి మనం డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే వాటి వల్ల మనకి ఆ లాజిక్ ఎలా ఇస్తున్నాడో వాటి ఆన్సర్ మనం క్లియర్ చేయడానికి ఎలాంటి లాజిక్ వాడాలి అండ్ ట్రిక్స్ వాడాలి అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫాస్ట్గా చేసేనికి ఒక ఐడియా అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఎలా చేయాలనేది అర్థమవుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఇఫ్ స్టైల్ ఈజ్ 81, ఏస్ ఈజ్ 9 అండ్ బోల్డ్ ఈజ్ 33, దెన్ వాట్ విల్ బీ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మార్ట్ అండ్ గోల్డ్ ఇఫ్ దేర్ ఆర్ కోడెడ్ ఇన్ ద సేమ్ మేనర్ అంటున్నాడు. అంటే ఇక్కడ స్టైల్ అనేది 81గా కోడ్ చేశారు, అండ్ ఏసీ అనేది 9గా కోడ్ చేశారు, బోల్డ్ అనేది 33గా కోడ్ చేశారు. సేమ్ ఇదే కోడ్ స్మార్ట్కి అండ్ గోల్డ్కి యూజ్ చేసి వాటి రెండింటి మధ్యలో వచ్చిన ఆన్సర్ ఎంత అనేసి క్వశ్చన్. ఫస్ట్ ఈ స్టైల్ అనేది 81 ఎలా కోడ్ చేశారు అది చెక్ చేద్దాము. సో అదే కోడ్ దీనికి యూజ్ చేసి వాటి రెండింటి మధ్యలో మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టైల్ అనేది ఎలా చేశారు. ఎస్ అంటే ఏంటి? S19, T20 అండ్ Y25 అండ్ L12 అండ్ E5. ఇది ఎలా వచ్చింది చూడండి ఒకసారి. ఫస్ట్ వీటిని ప్లస్ చేసుకుంటే వస్తుందో చూద్దాం. చూడండి, 19 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 12 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 19 ప్లస్ 20 39, 39 ప్లస్ 25 64, 64 ప్లస్ 12 76, 76 ప్లస్ 5 81. సాటిస్ఫై కదా? 81 అనేది సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ అలానే ఏసీఈ కూడా చూద్దాం. చూడండి, A1 ప్లస్ C3 ప్లస్ E5 ఓవరాల్ ఎంత? 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9. సాటిస్ఫై కదా. బోల్డ్కి చూద్దాము. B2 ప్లస్ O15 ప్లస్ L12 ప్లస్ D4 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 15 17, 17 ప్లస్ 12 29, 29 ప్లస్ 4 33. సాటిస్ఫై కదా. సో ఇదే కోడ్ ఇప్పుడు స్మార్ట్కి అండ్ గోల్డ్కి ట్రై చేద్దాము. S19 ప్లస్ M13 ప్లస్ A1 ప్లస్ R18 ప్లస్ T20 ఈజ్ ఈక్వల్ టు 19 ప్లస్ 13 32, 32 ప్లస్ 1 33, 33 ప్లస్ 18 51, 51 ప్లస్ 20 71. నెక్స్ట్ గోల్డ్ G7 ప్లస్ O15 ప్లస్ L12 ప్లస్ D4 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 15 22, 22 ప్లస్ 12 34, 34 ప్లస్ 4 38. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అన్నాడు. అంతే కదా, డిఫరెన్స్ బిట్వీన్ స్మార్ట్ అండ్ గోల్డ్ అన్నాడు. చూడండి, 71 మైనస్ 38 ఎంత అవుతుంది? 33. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 persons A, B, C, D, E and F are sitting on a round table facing each other. 2 persons are sitting between B and E, and A is sitting to the right of B and D is sitting to the second left of E అంటున్నాడు. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ D and E అని క్వశ్చన్. చూడండి, ఇప్పుడు ఎలా ఎంతమంది 6 పీపుల్స్ అంటే ఇలా తీసుకోవచ్చుగా. నేను ఇలా తీసుకుంటాను. రౌండ్ టేబుల్ అనుకోండి, ఇది రౌండ్ టేబుల్. అందరు ఎలా కూర్చున్నారు? ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు. సో 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఈ బి అండ్ ఈ అంటున్నాడు. అంటే సపోజ్ బి ఇక్కడ తీసుకున్నాను అండ్ ఈకి బికి మధ్యలో 2 persons ఉండాలి. 1 2 అంటే ఇప్పుడు ఈ ఇక్కడ రావచ్చు కదా. బి అండ్ ఈ మధ్యలో 2 persons ఉన్నారు. ఓకే, నెక్స్ట్
ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అంట. ఈ బీకి సెకండ్ రైట్లో ఏ అనేది ఉండాలి. బి ఎట్ ఫేస్ చేస్తుంది సెంటర్కి, అందరు కూడా ఫేస్ టు ఈచ్ అదర్ కదా, అంటే ఇప్పుడు బి ఇట్ ఫేస్ చేస్తుంది, ఈ సెంటర్ ఫేస్ చేస్తుంది. సో బి అనేది సౌత్ సైడ్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు సౌత్ సైడ్ ఫేస్ చేసిన వాళ్ళకు లెఫ్ట్ ఎట్ అవుతుంది, ఇట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది అండ్ ఇట్ సైడ్ రైట్ అవుతుంది, అంతే కదా. సో బీకి రైట్ సైడ్లో ఏ ఉండాలి. అంటే ఎన్నో రైట్, సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ రైట్, అంటే ఇక్కడ ఏ ఉండాలి. బీకి సెకండ్ రైట్లో ఏ. ఓకే, నెక్స్ట్ డి సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంట. ఈకి లెఫ్ట్ సైడ్లో డి ఉండాలి. ఇప్పుడు డి ఎట్ సైడ్ ఫేస్ చేస్తుంది, నార్త్ సైడ్, అంటే డీకి ఇటు సైడ్ ఏమవుతుంది, ఇటు సైడ్ రైట్ అవుతుంది, ఇటు సైడ్ లెఫ్ట్ అవుతుంది. ఈకి సెకండ్ లెఫ్ట్లో డి ఉండాలి, అంటే ఇటు సైడ్ కదా. ఫస్ట్ లెఫ్ట్లో ఏ ఉంది అండ్ సెకండ్ లెఫ్ట్లో డి ఉండాలి, అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఈ. డికి ఈకి మధ్యలో ఎవరు ఉన్నారు, ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఇక్కడ 2 ప్లేస్ల గురించి ఇంకా మనకి ఇవ్వలేదు, అంటే రిమైనింగ్ ఏమున్నాయి, సి అండ్ ఎఫ్ ఉంది. అది సి ఇక్కడైనా రావచ్చు లేదా ఇక్కడైనా రావచ్చు, ఆర్ ఎఫ్ అయినా రావచ్చు, ఈడ ఎఫ్ అయినా రావచ్చు, అంతే కదా. మనకు మాత్రం డీకి ఈకి మధ్యలో అడిగింది కాబట్టి డీకి మీకు మధ్యలో ఏముంది, ఏ ఉంది. ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ లైట్ ఈజ్ కోడెడ్ యాజ్ KHFGS దెన్ వాట్ విల్ షార్ట్ బి కోడెడ్ యాజ్ అంటున్నాడు. లైట్ అనేది KHFGSగా కోడ్ చేశారు, అదే ఫామ్లో షార్ట్ అనేది కోడ్ చేయాలి. చూడండి, ఎల్ ఎంత, L12, I9, G7, H8, T20. నెక్స్ట్ K11, H8, F6, G7 అండ్ S19. చూడండి, ఈ రెండింటి మధ్యలో ఏం డిఫరెన్స్ ఉంది, -1 కదా. 12 - 1 11, 9 - 1 8, 7 - 1 6, 8 - 1 7, 20 - 1 19. సేమ్ ఇలానే షార్ట్ చూద్దాం. చూడండి, S19, O15, హెచ్ మిస్ అయింది కదా, S19, H8, O15, R18, T20. వీటికి -1 చేస్తే ఏమవుతుంది, 19 - 1 18, 8 - 1 7, 15 - 1 14, 18 - 1 17, 20 - 1 19. దీని కోడ్ ఏమవుతుంది ఇప్పుడు, 18 అంటే ఆర్ 1లో లేదు, 2లో లేదు, 3లో ఉంది, 4లో ఉంది. నెక్స్ట్ 7 అంటే జీ, రెండిట్లలో ఉంది. 14 అంటే ఎన్, రెండిట్లలో ఉంది. 17 అంటే క్యూ అనేది 14లో లేదు, 4థ్లో లేదు. సో థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్. లాస్ట్ కూడా సాటిస్ఫై అవుతుందా, 19 అంటే ఎస్, కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ జూనియర్ ఈజ్ రిటర్న్ యాజ్ 6, లేబరర్ ఈజ్ రిటర్న్ యాజ్ 8, వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ జోస్పిన్ అన్నాడు. ఈ వర్డ్ అనేది 6తో రిప్రజెంట్ చేశారు అండ్ ఈ వర్డ్ అనేది 8తో రిప్రజెంట్ చేశారు. అప్పుడు ఈ వర్డ్ అనేది దేంతో రిప్రజెంట్ చేశారని క్వశ్చన్. చూడండి, జూనియర్ అనేది 6కి ఎలా చేశారు, నెంబర్ ఆఫ్ లెటర్స్ అనుకోవచ్చు కదా, 1 2 3 4 5 6 అంతే కదా. ఇప్పుడు సేమ్ లేబర్ 1 2 3 4 5 6 7 8 సాటిస్ఫై కదా. సేమ్ వీటికి కూడా కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. సింపుల్, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద లెటర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, AZBYC అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ లెటర్ వస్తుంది, ఏ ఆల్ఫాబెట్ వస్తుంది అని క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఈ సిరీస్ ఎలా రాస్తారు చూద్దాము. ఏ తర్వాత జెడ్, అంటే ఏ ఆపోజిట్ లెటర్ జెడ్, నెక్స్ట్ బి ఆపోజిట్ లెటర్ వై, నెక్స్ట్ సి ఆపోజిట్ లెటర్ ఏంటి, ఎక్స్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. సింపుల్, ఆపోజిట్ లెటర్స్ అనేది సిరీస్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ is రిలేటెడ్ టు ద ఫోర్త్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ టర్మ్ అన్నాడు. ఇక్కడ ఇంక్ అనేది పెన్కి రిలేషన్ ఉందంట. సేమ్ కార్ కైన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే లెటర్కి రిలేషన్ ఉండాలి. ఫస్ట్ ఇంక్ అండ్ పెన్కి రిలేషన్ ఏంటి? ఇంక్ ఉంటేనే పెన్ వాడగలం, వర్క్ అవుతుంది. సేమ్ అలానే కార్ ఏముంటే వాడగలం, ఏముంటే వర్క్ అవుతుంది చెప్పండి? పెట్రోలే కదా, పెట్రోల్ ఆర్ డీజిల్. ఇక్కడ పెట్రోల్ ఆప్షన్ ఇచ్చినట్టు పెట్రోల్ ఉంటే కార్ రన్ అవుతుంది. పెన్కి ఇంక్ ఎలానో కార్కి పెట్రోల్ అలా. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బేస్ ఈజ్ ఈక్వల్ టు 27 అండ్ వాట్ ఈజ్ కలెక్షన్? ఇది ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ అండి. ఇలా ఒక వర్డ్ ఇచ్చి నెంబర్ రిప్రజెంట్ చేశారు. సేమ్ ఇలానే ఒక నెంబర్ ఇచ్చి నెంబర్ రిప్రజెంట్ చేయమంటున్నాడు. సేమ్ ఇంతకుముందు ఎలా చేసాము? ఆల్ఫా న్యూమరిక్ని ప్లేస్ చేసాము. సేమ్ ఈ ఆల్ఫా న్యూమరిక్ కూడా ప్లేస్ చేయండి. B2, A1 అండ్ S19 అండ్ E5. 2 + 1 3, 3 + 21 5, 2 + 1 3, 3 + 19 22, 22 + 5 27. సాటిస్ఫై కదా? సేమ్ కలెక్షన్ కూడా అదే చూద్దాం, చూడండి. C3 + O15 + L12 + L12 + E5 + C3 + T20 + I9 + O15 + N14 = ఎంత అంటున్నాడు? చూడండి. 3 + 15 18, 18 + 12 30, 30 + 12 42, 42 + 5 47, 47 + 3 50, 50 + 20 70, 70 + 9 79 + 15 94, 94 + 14 108. ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ వర్క్షాప్ దేర్ ఆర్ 5 వర్కర్స్ A, B, N, J and S who each go to the work only once in a week. ఇక్కడ 5 వర్కర్స్ అని ఉన్నారట. AB, NJ అండ్ S అని ఇచ్చారు. వీళ్ళు వారానికి ఒక్కరోజు మాత్రమే వర్క్కి వెళ్తారంట. అండ్ ద వర్క్ ఆపరేటర్స్ ఫర్ 5 days ఏ వీక్. వీళ్ళకు వర్క్ వీక్లో 5 days మాత్రమే ఉంటుందట. అండ్ ఇక్కడ ఏమన్నాడు? N goes on Monday. N అనే అతను మండే రోజు వెళ్తాడంట వర్క్కి. అండ్ A and V గో ఆన్ కాన్సిక్యూటివ్ డేస్. అంటే A and V నెక్స్ట్ డేసే వెళ్తారంట. అంటే పక్కన డేస్. ఒకవేళ మండే వెళ్తే ట్యూస్డే, ట్యూస్డే వెళ్తే వెనస్డే. అంటే వీళ్ళిద్దరూ డే బై డే నెక్స్ట్ డే పక్క డేస్లో వెళ్తారంట. నెక్స్ట్ ఏ గోస్ ద నెక్స్ట్ డే దట్ ఆఫ్ ఎన్. ఎన్ తర్వాత నెక్స్ట్ డేనే ఏ అనే అతను వెళ్తాడు. అంటే ఎన్ మండే రోజు వెళ్తే ఏ ట్యూస్డే. ఇప్పుడు ఏ ట్యూస్డే వెళ్తే నెక్స్ట్ డేనే కదా, కాన్సిక్యూటివ్ డేనే కదా. అంటే ఏ నెక్స్ట్ డేనే వి ఉండాలి. వి వెనస్డే రోజు వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ డేస్ ఆన్ ఏ అండ్ జే అంట. ఏకి జేకి మధ్యలో 2 days ఉండాలి గ్యాప్. అంటే ఇక్కడ ఆల్రెడీ వి ఉంది గ్యాప్, మధ్యలో గ్యాప్ ఇచ్చేసి వి వెనస్డే అండ్ మధ్యలో థర్స్డే గ్యాప్ అండ్ నెక్స్ట్ జే ఫ్రైడే రోజు వెళ్తాడు. కరెక్టే కదా? ఇప్పుడు ఏకి జేకి మధ్యలో 2 days అనే గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద గివెన్ డేస్ ఎస్ బి గోయింగ్ టు ద వర్క్షాప్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 5 members మిస్ అయింది ఎస్ఏ కదా. ఎస్ ఏ రోజు ఉంది? థర్స్డే. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఏ డేట్ రోజు ఉందో ఆ డేట్ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి అందులో రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ ఇస్తాను. ఆ డ్రైవ్ లింక్లో
అన్ని రకాల క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అందులో రీజనింగే కాదు, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి, సైన్స్ లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవి కూడా ఉపయోగపడతాయి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.